వెల్కమ్ టు కృష్ణ రివ్యూ. ఈరోజు మీ ముందుకు విక్టరీ వెంకటేష్ గారు నటించిన సైంధవ్ సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా వెంకటేష్ గారికి 75వ చిత్రం కావడంతో భారీ అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, తల్లిని కోల్పోయిన కూతురికి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్న హీరో వెంకటేష్ గారు. అయితే కూతురు ఓ అరుదైన వ్యాధి బారిన పడిందని, ఈ వ్యాధికి అవసరమైన ఇంజెక్షన్ 17 కోట్ల రూపాయలు ఉంటుందని తెలియడంతో ఓ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న హీరో వెంకటేష్ గారు అంత ఖరీదైన ఇంజెక్షన్ తెచ్చి పాపను కాపాడుకోగలిగారా? అందుకోసం ఏం చేశారు? చివరికి పాప బ్రతికిందా లేదా అన్న అంశంపై కథ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో మొదట తండ్రి కూతుర్ల మధ్య జరిగే సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. ఆ అరగంట సేపు నెమ్మదిగా అనిపిస్తుంది. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే, హీరో గారు యాక్షన్ మొదలు పెడితే విధ్వంసం సృష్టిస్తారనే చెప్పాలి. అయితే కథ రొటీన్గా సాగుతూ ఉంటుంది. ఇంటర్వ్యూల ముందు ఒక యాక్షన్ సీన్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పాలి. అద్భుతంగా తీశారు. ఇంటర్వ్యూల తర్వాత కూడా కొంచెం స్లోగా రొటీన్గా అనిపించినప్పటికీ లాస్ట్ 15 నుంచి 20 నిమిషాలు సినిమా అదరహో అని చెప్పక తప్పదు. వెంకటేష్ గారు ఆ సన్నివేశాలని తన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టారని చెప్పాలి. ఈ సినిమా మొత్తంగా చూసుకుంటే ఒక 2 సీన్లు మాత్రం అద్భుతం, అదృశ్యం చెప్పక తప్పదు. ఈ సినిమాలో వెంకటేష్ గారు యాక్షన్లో విధ్వంసం సృష్టించారని చెప్పాలి. డైరెక్టర్ గారు ఈ సినిమా అంతా యాక్షన్ సన్నివేశాల మీద దృష్టి పెట్టి కథను అలా నడిపించేశారు. హీరోయిన్ పాత్ర కూడా పెద్దగా అనిపించలేదు నాకు. ఈ సినిమాలో విలన్ కూడా అంత బలంగా అనిపించలేదు. ఈ సినిమాలో కొన్ని పాత్రలు వస్తుంటాయి, ఆ పాత్రలు మాత్రం సగంలోనే ఆగిపోతాయి. పాప మాత్రం ఈ సినిమాలో నటించారని చెప్పడం కాకుండా అందులో పరకాయ ప్రవేశం చేసిందని చెప్పాలి. అంత అద్భుతంగా, అంత న్యాచురల్గా పాప మాత్రం యాక్టింగ్ చేసింది. ఈ సినిమాలో మాత్రం వెంకటేష్ గారు విధ్వంసం సృష్టించారని చెప్పక తప్పదు. సినిమా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బాగుంది. ఇది సైంధవ సినిమా రివ్యూ. ఇంకో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూలో నాకు ఒక 2000 సబ్స్క్రైబర్లు వస్తాయని అనుకుంటున్నాను. మర్చిపోకండి. బాయ్.